వాళ్ళ నాన్న పేరు సార్. అతను ఏసేపు పుట్టాడా? మరి ఎవరికి పుట్టారండి? ఈ గొర్రెలు వీళ్ళందరూ కూడా మన హిందువుల నుంచే తయారవుతున్నారు. అంటే ఈ బుర్రలో అయిపోవడం. ఇప్పుడు ఇతను ఏ భౌతిక చదవడు, ఏ భావతని చదవడు. చర్చి లోపలికి వెళ్తారు, బయట చెప్పులు ఉంటాయి. ఆ చెప్పులు రెండు చెప్పులు ఉంటాయి కదా, రెండిట్ల మేము మెదడు పెట్టేసి వెళ్ళిపోతారు. ఈ మేరీ అనేవాడ ప్యాంతర్ అనే ఒక రోమన్ సైనికుడితో రోమాన్స్ చేస్తే ఇతను పుట్టాడు. అలా అమ్మని పిలవడం తెలుసా నీకు? అరే ఏంట్రా ఇది? యేసు తన తల్లిని సువార్తలలో తల్లి అని పిలవలేదు, బదులుగా. ఇప్పుడు ఇంకో విషయం చెప్పిన, ఈ గొర్రెలందరికీ తెలుసు వాళ్ళు రాంగ్ ట్రాక్ లో ఉన్నారని. ఒరిజినాలిటీ ఉన్న క్రిస్టియన్స్ ఆ దేశంలోనే మిమ్మల్ని అంత గౌరవపరిచి ఉంటే భారతదేశంలో ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు? అంటే చర్చిలో. మీరు క్రిస్టియానిటీకి వ్యతిరేకమా? ఒక మనుషుని ఇంటి వారే వారికి శత్రువులు. ఏంటి సార్ ఇది? ఇటు గాడ్డేనా అండి? ఈ గాడు గొర్రెలను తయారు చేసే ఈ దరిద్రం నుంచి అసలు ప్రపంచాన్ని రక్షించాలి. అట్లీస్ట్ ఇదిగో చూడము, ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కేఎల్ పిడి సుందరరావు గారు మా ముందున్న నాయకుడు. భారతదేశాన్ని రెండు ముక్కలు చేయండి. భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి. మేము మీ జోలికి. ఏంటి మమ్మీ ఎవడీడు? మెసేజ్ పెట్టాడు, మీ హిందూ గ్రంథాల్లో అంటాడు. ఆడి పేరు లక్ష్మణ్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు. ఎడారి మతం 1, 2 ఈ రెండు కూడా హౌ టు స్ప్లిట్ దట్స్ వై స్ప్లిట్. గెస్ట్గా ఇప్పుడు నేను బాధపడేది మీరు బైబిల్ని ఎందుకు వ్యతిరేకిస్తారు అని అడుగుతారు. నేను సింపుల్ ఒకే ఆన్సర్ సార్. నా దగ్గర ఆన్సర్ ఏంటంటే విడగొడుతుంది సార్. ఇప్పుడు వాడెవడో నిన్న మెసేజ్ పెట్టాడు, మీ హిందూ గ్రంథాల్లో అంటాడు. ఆడి పేరు లక్ష్మణ్. ఇందాక పోనీ నిన్నటితో సార్, ఇందాక వాడెవడో శ్రీనివాసరావు ఖమ్మం ఫోన్ చేశాడు. నేను ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. గోవింద చెప్పండి అన్న, నేను ఎందుకు చెప్తాను అన్నాడు. ఆడి పేరేంటి? ఆడి పేరే శ్రీనివాసు. నాకేం అవసరం అంటాడు. అయితే నేను అన్నాను, చచ్చిపోరా నువ్వు, హిందువులు ఇచ్చిన శరీరం వదిలే, ఆ పేరు వదిలే అన్నాను. అదేంటి సార్ అసలు? ఓ మనిషి అలా ఎలా దిగజారిపోతాడు? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక హిందువుగా ప్రైజ్ ద లార్డ్ చెప్పాను, హల్లెలూయా చెప్పాను, నాకేం అభ్యంతరం లేదు. దైవాన్ని ఎన్నో పేర్లు ఉంటాయి, ఓ పేరుతో పిలిస్తే నష్టం లేదా అని అనుకునేటువంటి విశాల బుద్ధితో జీవించాలి. కానీ 2 అక్షరాలతోనే పిలుస్తాను, 3 అక్షరాలతోనే పిలుస్తాను. ఏం సార్ ఇది? అసలు ఎలాంటి మతం మనకు అవసరమా? ఏమంటే అవసరమా చెప్పండి? అదే నేను చెప్పేది, అది మార్గమే, కాకపోతే దుర్మార్గం. అది ఎటువంటి దుర్మార్గమో మీరు లోక చదివారా? లోక 12:51 తెలుసా మీకు? ఐడియా లేదు. ఓన్లీ ఎయిర్టెల్లో చూడండి. నేను భూమి మీదకి అగ్ని వేయవచ్చి తిని, విరోధం పెట్టవచ్చు తిని. ఏమిటి అదేంటి సార్? 10 మందిని కలపాలి. కానీ ఇంకోటి చూడండి, మత్తయి 10:34 నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చు నన్ను తలంచవద్దు, ఖడ్గమునే కానీ సమాధానం పంపుడికి రాలేదు. నేను ఒక మనుష్యునికిని, వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు తిని. ఒక మనుష్యుని ఇంటి వారే వారికి శత్రువులు. ఏంటి సార్ ఇది? ఇటు గాడ్డేనా అండి? ఈ గాడిగాడు ఏమంటే ఇటు గాడ్డా? కొంపలో అందరికీ చిచ్చు పెడతా అంటే ఏంటి సార్ వీడు? అర్థం చేసుకో. ఏమంటే ఇప్పుడు నేను ఉన్నాను సార్, చర్చికి రమ్మంటే నేను వస్తాను సార్. మీది కొవ్వూరే కదా? కొవ్వూరులో మనం గౌడీ మఠంలో కూర్చుని బైబిల్ గురించి మాట్లాడుకుందాం. మీరు వస్తారు కదా? గుళ్ళోకి వస్తారుగా?
మీ పేరే మీ పేరేమన్నారు? ఏమంటే గోవిందా? మీ పేరు ఏమిటి సార్? ఇప్పుడు చెప్పండి సార్. మీ కోయాజు. మీ ఇంటి పేరు సార్? కోడి. కోడి కోయాజు గారు. ఓకే, కేకే అని పెట్టుకుంటాను సార్. సార్ మీ నాన్నగారి పేరు సార్? లాజర్. అమ్మగారి పేరు సార్? లక్ష్మీకాంతం. మీ దగ్గర నిజాయితీ ఉంది సార్. ఒకసారి చప్పట్లు కొట్టండి. లవ్ యూ సార్. మీ అమ్మగారి పేరు చెప్పగానే నాకేం గుర్తొచ్చింది చెప్పనా? లక్ష్మీనాథ సమారంభాం నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాని తృణాయ మేనే అస్మద్గురోద్భగవతోస్య దయక సింధో రామానుజస్య చరణం శరణం ప్రపద్యే. జై రామానుజ. ఏమండి మీ వయసు ఎంత ఉంటుంది సార్? మీ వయసు? 50. సేమ్ టు యూ సార్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గోదావరిలో స్నానం చేశారుగా? పుష్కరాల్లో చేయలేదు. రేపు 2027 పుష్కరాలు వస్తాయి, తెలుసుగా మీకు? పుష్కరాల్లో స్నానం చేస్తే ఒకవేళ మీరు నరకానికి వెళ్తారంటారా? మీరు అంటే మీరంటే క్రైస్తవు, అలా ఏం లేదు కదా సార్. అలాగే చేయొచ్చు కదా. పుష్కరాల్లో ఒకవేళ పుష్కరాల్లో మీరు స్నానం చేశారనుకోండి, పర్వాలేదా? ఏ నరకంలో వేడి కదా. ఆ అగ్ని ఆరదు, పురుగు సావదు అంటారు కదా. నీతిగల న్యాయాధిపతి. ఏమండి ఇప్పుడు 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 మీ అమ్మగారు యేసుని నమ్మారా? నమ్మారు. మీ తాతగారు? మీ అమ్మ వాళ్ళ తాతగారు? వాళ్ళు నమ్మలేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు? మీ అమ్మ వాళ్ళ తాతగారు యేసుని నమ్మలేదు, మా తాతగారు యేసుని నమ్మలేదు, గాంధీ తాతగారు యేసుని నమ్మలేదు, అంబేద్కర్ గారు యేసుని నమ్మలేదు, లాల్ బహదూర్ శాస్త్రి యేసుని నమ్మలేదు, భగత్ సింగ్ యేసుని నమ్మలేదు. వీళ్ళంతా ఏమైపోతారు చెప్పండి? అందుకే సార్ ఈ బొకడా బైబిల్ గోదావరిలో వేసేయండి. బొక్కలో బైబిల్ ఇంతసేపు మాట్లాడి మళ్ళీ అదే పాయింట్కి వచ్చారు చూడండి. అందుకే ఆడు .5 అదే పాయింట్కి వచ్చారు. అలాగే గురుగారు, నేను ఇంతకుముందు అడిగినందుకు మీరు సమాధానం చెప్పలేదు. సోషల్ మీడియాలో ఇలాంటి పదాలు మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా బెదిరించడానికి ట్రై చేశారా? వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళ దగ్గర కరెంట్ ఉందా, కంటెంట్ ఉందా? కనీసం ట్రై చేశారా అని. ఎలా కుదురుద్దమ్మా? అడిగి వెళ్దేంటి? ఓ విషయం చెప్పనా? నేను ఇప్పుడు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, ఎయిర్పోర్ట్లో ఎక్కడికైనా వెళ్తుంటాను అనుకో, ఈ గొర్రెలు చూస్తాయి చూసి అలా ఆవిడతో అని చెప్తాడు అని చెప్తుంటారు. కొందరు సార్ అని పలకరిస్తారు, తర్వాత పులకరిస్తారు, నేను కాడిస్తాను అది బోడెత్తారు. అలా అందరికి తెలుసమ్మా. నీతి లేని ఒక నీతి లేని ఒక సమూహం, అదంతే. వాళ్ళు ఏదో అలా ఇప్పుడు పొట్టబట్ట బ్యాచ్ అంతే, అలా బతికేయడానికి అంతే. ఇప్పుడు నీకు ఫస్ట్లో అడిగినప్పుడు అర్థమైందిగా బైబిల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నానంటే, ఆడు ఎంత గొప్పడైనా నరకానికి వెళ్ళిపోతాడంట. ఇది ఈ పోరంబోకు ఈడు ఎవడికి పుట్టాడో తేలితాడు. ఇప్పుడు వీళ్ళ నాన్న పేరు లాజరస్ అని చెప్పాడు, మీ నాన్న పేరు నువ్వు చెప్పావు, మా నాన్న పేరు నేను చెప్పాను. అదంతా బాగుంది గురు గారు. లాస్ట్ వరకు మంచిగా మాట్లాడి, అంటే హిందూ మతాన్ని కూడా గౌరవిస్తాను అని డైరెక్ట్ గా చెప్పకపోయినా ఏదో ఇండైరెక్ట్ గా మాట్లాడినట్టు మాట్లాడి లాస్ట్ కి లక్ష్మీకాంతం కొడుకే కదమ్మా, ఏ లండాసోర్ కొడుకు ఏం కాదుగా, లక్ష్మీకాంతం కొడుకేగా. కానీ అది ఎక్కిందమ్మా నేను చెప్పేది. ఈ గొర్రెలు వీళ్ళందరూ కూడా మన హిందువుల నుంచే తయారవుతున్నారు. ఈ బుర్ర లేకపోవడం. ఇప్పుడు ఇతను ఏ భగవద్గీత చదవడు, ఏ భాగవతం చదవడు. ఇప్పుడు భాగవతంలో ప్రహ్లాదుడు
విష్ణువుని పిలిస్తే వచ్చాడు. ఓ రుజువు ఉన్న మహాతార నరసింహ చూసావు కదా. వీళ్ళు ఎలా అంటే వీళ్ళకి బ్రెయిన్ అనే పదార్థం ఉండదు. నేను ఫోటో చూశాను, కార్టూను. వాళ్ళు చర్చి లోపలికి వెళ్తారు, బయట చెప్పులు ఉంటాయి. ఆ చెప్పులు రెండు చెప్పులు ఉంటాయి కదా, రెండిట్ల మీద మెదడు పెట్టేసి వెళ్ళిపోతారు లోపలికి. మెదడు ఉన్నవాడు ఎవడైనా సరే, ఇప్పుడు యేసు అనేవాడు ఉన్నట్టు ఏమీ సాక్ష్యం లేదు. నెంబర్ 1. ఒకవేళ ఉన్నాడే అనుకుందాం, వాడిని నమ్మకపోతే అంతా నరకానికి వెళ్తారంటే వాడికే దిక్కు లేదు. ఇప్పుడు యేసు శిష్యులు 12 మంది, వాళ్ళందరినీ కుక్కను కొట్టినట్టు కొట్టి చర్మాలు ఒలిచేసి చంపించారు. వాళ్ళనే కాపాడలేదు. అంతెందుకు, ఇప్పుడు నువ్వు మీ నాన్న పేరు, నేను మా నాన్న పేరు చెప్తాను. యేసు వాళ్ళ నాన్న పేరు నీకు తెలుసా? తెలియదు. అప్పుడు ఇతను తెలిసేమో అడుగుదాం. సార్ యేసు వాళ్ళ నాన్న పేరు ఏంటి సార్? సార్ యేసు వాళ్ళ నాన్న పేరు ఏంటి సార్? సార్ యేసు వాళ్ళ నాన్న పేరు? వాళ్ళ నాన్న పేరు సార్ ఏసేపు అనేవాడు. వాళ్ళ నాన్న ఎందుకు అవుతారు సార్? అతను ఏసేపు పుట్టాడా? మీరైతే బైబిల్ చదవలేదు. పోన్లే, ఇప్పుడు నేను గూగుల్ తల్లిని అడుగుతాను, మీకు అర్థమైపోద్ది. లైన్లో ఉండండి. గూగులు తీరుతుంది గుల్గోలు. యేసు ఎవరికి పుట్టాను? ఈ రాత్రికాల సమయమున. అదిగో ఈయన చూడండి, ఈయన కాలం బైబిల్ ఏం తెలదు. 50 ఏళ్ళు వచ్చినాయి. సో గొర్రెలు జస్ట్ అలా బతికేస్తుంటారు. చూడండి ఇక్కడ ఏం రాసి ఉందంటే, ఈయన వినిపిద్దాం పాపం, ఎందుకు మనం చదవడం. యేసు తల్లి మరియా, భూలోక పితామహుడైన జోసెఫ్. బైబిల్ ప్రకారం కన్య మరియ గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు జన్మించాడు. ఇది మత్తయి, లూకా సువార్తలలో చెప్పబడింది. ఇక్కడ అర్థమైందా? యేసు ఎవరికి పుట్టాడు? పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. అంటే పెళ్ళికి ముందే ఈవిడ గర్భం దాల్చింది. ఆ తర్వాత చెల్లెళ్ళు వాళ్ళు పుట్టారు. అది జోసెఫ్కి. వాళ్ళంతా జోసెఫ్ పిల్లలు. యేసు జోసెఫ్ కొడుకు కాదు. యేసు ఎవరికి పుట్టాడు? ఆన్సర్ లెస్, ఈజ్ ఎ ఫాదర్ లెస్. వీళ్ళు బ్రెయిన్ లెస్. వీళ్ళు బ్రెయిన్ లెస్. నీకు అర్థమైందా? ఈ బ్రెయిన్ లెస్ బ్యాచ్ అసలు థింక్ చేయరు, అసలు ఆలోచించరు. ఇప్పుడు యేసు అనేవాడు వాళ్ళ నాన్న పేరు తెలియదు. ఎందుకు తెలియదో తెలుసా నీకు? ఈ మేరీ అనేవాడ ప్యాంతర్ అనే ఒక రోమన్ సైనికుడితో రోమాన్స్ చేస్తే ఇతను పుట్టాడు. దానికి కవరింగ్ చేయడానికి పరిశుద్ధాత్మ, ప్రేతాత్మ, పిండాకుడు అని కవరింగ్ చేశారు. ఇది నిజమా? ఎలా? ఇప్పుడు మీ అమ్మ నువ్వేమని పిలుస్తావు? నువ్వు మరి యేసు అలా అమ్మ అని పిలవడవు, తెలుసా నీకు? తెలీదు. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో అడుగుతాను చూడే. హౌ మెనీ టైమ్ జీసస్ కాల్డ్ హిజ్ మదర్ యాజ్ మదర్? ఒకసారి ఇంగ్లీష్లో వినిపిద్దాం, ఇంక వచ్చో రాదో మనం విందాం. Jesus did not call his mother in the Gospels. Instead, he addressed her as woman. ఈసారిలే ఇంగ్లీష్ వచ్చారు అదే పెద్ద మనిషికి. అది తెలుగులో చెప్తాం. యేసు తన తల్లిని సువార్తలలో తల్లి అని పిలవలేదు. బదులుగా అతను ఆమెను కానాలో జరిగిన వివాహంలో జాన్ 2:4 మరియు సిలువపై జాన్ రాత్రి 7:26 2 సందర్భాలలో స్త్రీ అని సంబోధించాడు. అది ఇక్కడ అర్థమైందా? ఎవడైనా అమ్మను ఏమని పిలుస్తాడు? అసలు కింద పడిపోయి దెబ్బ తగిలితే ఏమంటాం మనం? అది అలా అమ్మని ఎందుకు పిలవలే? ఎందుకంటే ఇందులో యోహాను 8:42 ఇతను నడిచి వెళ్తుంటాడు. ఎవరు? యేసు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు వెళ్ళిపోతున్నావు నాన్న, వద్దు నువ్వు వద్దు, ఎందుకన్నా బంగారు తల్లిని, ఎవడో గొట్టంగాడు వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ నాన్న తాగుపోతు అనుకో, ఆడిని ఉద్దేశించి అలా వెళ్తుంటే తాగుబోతున్నా అని అన్నాడు ఎవడో ఆడిని, కానీ ఆడేం పీకలేడు. అలాగా యేసు వెళ్ళిపోతుంటే ఆ రోడ్డు మీద మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము అన్నారు. ఎవరినన్నారు? అదనమాట. అర్థమైందా?